గారి ఆదేశాల మేరకు ఈరోజు మన యొక్క ఈ తండాకు రావడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ చూసినా కూడా డెంగ్యూ అనేటువంటి జ్వరంతో అందరు చాలామంది బాధపడుతూ ఉన్నారు. దానిగల ముఖ్యమైన కారణం మనం పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, అలాగే ఈ వర్షాకాలంలో ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలువ ఉండే అవకాశం ఉంటుంది. ఆ నీటి నిల్వలపైన దోమలు గుడ్లు పెట్టి అనేక వందల వేల గుడ్లు పొదిగి మనందరికీ ఆరోగ్యాలు క్షీణింపజేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దోమల వల్ల డెంగ్యూ జబ్బు కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, ఇలా అనేక రకాల జబ్బులు కేవలం డెంగ్యూ జబ్బు వల్లనే వస్తాయి. కాబట్టి ఈ సందర్భంగా ఒక చిన్న పాట ద్వారా మీకు ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాం. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తమ్మో, డెంగ్యూ వ్యాధి నుండి మీరు జాగ్రత్తమ్మా. 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 నీటి కుండలు ప్రతిరోజు శుభ్రంగా కడగాలి, శుభ్రంగా కడగాలి, దోమల్ని పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పాత టైర్లు చాలామంది దాచిపెట్టుకుంటూ ఉంటారు. వాటిని పడేసేయాలి తప్ప మన దగ్గర పెట్టుకోకూడదు. వాటిని కట్ చేసే వరకన్నా పడేయాలి తప్ప మన ఇంటికాడ పెట్టుకుంటే వర్షపు నీళ్ళు కూడా టైర్లో ఉండి దోమలు గుడ్లు పెడతా ఉంటాయి. అట్లాగే నీళ్ళ ట్యాంకుల పైన ఎప్పుడు కవర్లు కప్పుకొని ఉండాలి. ఓపెన్గా పెడితే దోమలు గుడ్లు పెట్టి మనకు ప్రాణాన్ని